అప్కమింగ్ ప్రోమోలో శ్రీను ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. ఇక చారు ఏమో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఎలాగైనా సరే బావకి చావు రావాలని చెప్పి అంటుంది. దాంతో చారు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళి శ్రీనుని ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకి లంచం ఇస్తాడు. ఇక ఇంట్లో ఉన్న రఘురామ్, జానకి, ఆద్య అందరూ కూడా శ్రీనికి జాబ్ వస్తే ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో అని భయంతో ఉంటారు. చారు మాత్రం చాలా హ్యాపీగా, అత్తయ్య బాగా వచ్చే టైం అయిపోయింది, గులాబ్ జామ్ రెడీ చేసావా అత్తయ్య అంటూ ఆరాట పడుతూ ఉంటుంది చారు. ఇక చారు అలా ఆరాట పడుతూ ఉంటే ఇక మిగిలిన వాళ్ళందరూ బాధగా ఉంటారు. శ్రీను ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడేమో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులేమో ఆ సార్ చెప్పింది మీ గురించే కదా బాబు, మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ బాబు, అయితే బయట వాళ్ళకి అనుమానం రాకుండా ఒక 2-3 చిన్న చిన్న ప్రశ్నలతో ఇంటర్వ్యూ ముగిద్దామని చెప్పి అంటారు. దాంతో శ్రీను అయితే అడుక్కోండి అని చెప్పి శ్రీను అంటాడు. ఇండియాకి రాజధాని ఏంటి అని చెప్పి అడగగానే విజయవాడ, చెన్నై అంటూ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న ఫ్యాన్ చూపించి దీన్ని ఏమంటారు అని చెప్పి అడిగేసరికి కలం అంటారు. ఒకప్పుడు దీన్ని గంటం అని కూడా అనేవారు అంటూ శ్రీను విచిత్రంగా మాట్లాడేసరికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ సీన్లో శ్రీను ఇంటికి వస్తాడు. శ్రీను రాగానే చారు ఆతృతగా అత్తయ్య బాగా వచ్చాడు, గులాబ్ జామ్ పెట్టత్తయ్య అని చెప్పి ఆతృత పెడుతూ ఉంటుంది. ఇక వెంకట్రావు నువ్వు వాగమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. పద్మ గులాబ్ జామ్ తీసుకుని శ్రీను నోట్లో పెట్టబోతూ జాబ్ వచ్చింది కదా అని ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటే లేదమ్మా నాకు ఈ జాబ్ రాలేదు, నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను అని శ్రీను అనగానే ఆద్య, రఘురామ్, జానకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.